కాంగ్రెస్ జై కాంగ్రెస్ జనారెడ్డి గారి నాయకత్వం జనారెడ్డి గారి నాయకత్వం భీమవరం వాళ్ళ నాయకత్వం భీమవరం వాళ్ళ నాయకత్వం కుందూరు జనారెడ్డి గారి నాయకత్వం కుందూరు జనారెడ్డి గారి నాయకత్వం మల్లన్న గారికి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కుందూరు జయవీర్ గారి నాయకత్వం కుందూరు రఘువీర్ గారి నాయకత్వం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈరోజు నాగార్జున సాగర్ ఎస్సీసీఎల్ తరఫున అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రశ్నించే గొంతుకైనటువంటి తీర్మాన మల్లన్నని చట్టసభలకు పంపించడం ద్వారా ఎస్సీ బీసీ మైనార్టీలందరికీ కూడా దళిత బహుజనులకు న్యాయం చేకూర్చి ఒక ప్రశ్నించే గొంతు లెక్క మనందరి తరఫున చట్టసభల్లో మాట్లాడి పోరాటం చేసేటటువంటి వ్యక్తి మనస్తత్వం ఉన్నటువంటి తీర్మాన మల్లన్నని ఖచ్చితంగా చట్టసభలకు పంపించాలని నాగార్జున సాగర్ ఎస్సీసీఎల్ తరఫున అందరినీ పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా 2వ నెంబరు పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మల్లన్నని అత్యధిక మేరతో గెలిపించాలని కోరుకుంటున్నాను. తీన్మార్ మల్లన్న గారికి మద్దతుగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎస్సీసీఎల్ తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాదిగ ముద్దు బిడ్డలందరూ అత్యధికంగా హాజరు కావడం జరిగింది. ముందుగా అందరికీ తెలియజేయలేదు ఏమనగంటే మల్లన్న గారి ఎమ్మెల్సీ ఓట్లలో బ్యాలెట్ పేపర్లో 2వ నెంబర్లో 1వ ఓటు వేసి మల్లన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. 2వ ఆప్షన్ అనేది ఎవరికి ఇవ్వద్దని అందరినీ కోరుకుంటున్నాం. ఎస్సీ బిడ్డల మొత్తం ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మల్లన్న గారి గెలుపు కోసం ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మన తెలంగాణ గవర్నమెంట్ని కూల్చడంలో మీడియా తరఫున అత్యధికంగా పోరాడి జనాలందరిలో అవేర్నెస్ తీసుకొచ్చి గవర్నమెంట్ కూలడానికి మూల కారణమైన తీర్మాన మల్లన్న గారిని ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిలబెట్టింది. పార్టీ తరఫున నిలబడ్డ మల్లన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించుకొని మరొకసారి ఆయనకు కృతజ్ఞత తీర్చుకోవడం మన కాంగ్రెస్ పార్టీ అందరిపై ఉందని మరొకసారి తెలియజేస్తున్నా. 2వ నెంబరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మల్లన్న గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నా.